ఇక డీటెయిల్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ జనజాతర పేరుతో నారాయణపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇక్కడి నుండే పార్లమెంట్ ఎన్నికలకు రేవంత్ రెడ్డి తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ పార్లమెంటుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి సాయంత్రం 5 గంటలకి హెలికాప్టర్లో నారాయణపేటకి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. 6 గంటలకి సభలో సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో భారీగా జన సమీకరణ సభని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకి 50,000 నుంచి 1,00,000 మంది వరకు హాజరు కానున్నారని, ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ శ్రేణులు తెలియజేస్తున్నారు. మొత్తంగా లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచారంలో భాగంగా ఈరోజు నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నట్లుగా తెలుస్తోంది జనజాతర సభలో. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర. థ్యాంక్ యూ గాయత్రి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా అయినటువంటి దాంట్లో భాగంగా నారాయణపేట జిల్లాలో పర్యటించబోతున్నారు. జనజాతర పేరుతో నారాయణపేట జిల్లాలో భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. ఇక్కడ నుంచే పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని రేవంత్ రెడ్డి పూరించబోతున్నారని చెప్పాలి. ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారనే చెప్పాలి. ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం, అదే విధంగా ఆయన సొంత నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా భారీ మెజార్టీతో గెలిపించుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంట్ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. దానిలో భాగంగా సాయంత్రం 5 గంటలకి హెలికాప్టర్ లో నారాయణపేటకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. అనంతరం 6 గంటలకి సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగం చేయబోతున్నారు. ఈ భారీ బహిరంగ సభకు సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మినీ స్టేడియంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. దాదాపు 1,00,000కు పైగా కూడా జన సమీకరణ చేసి ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలనేటటువంటి నిర్ణయానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులంతా రావడం జరిగింది. సభ ముగిసిన తర్వాత రోడ్డు మార్గాన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కి చేరుకోబోతున్నారు. ఇప్పటికే నిన్న కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అయినటువంటి కేసీ వేణుగోపాల్ రాష్ట్ర ముఖ్య నేతలందరితో కూడా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు నారాయణపేట జిల్లాలో భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. ఆ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగం చేయబోతున్నారని చెప్పగలుగుతారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ నాగేంద్ర.